సర్వమానవాళి పాపల కొరకే, ఇది నీ కొరకు నా కొరకే, మన లోకమంతటి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ దినమున తిరిగి లేచి ఉన్నాడు. ఆయన భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయంలో కరువులు వస్తాయి, భూకంపాలు కలుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి, రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది. అనేకమైనటువంటి ఒకే ఇంటి వారు శత్రువులవుతారు, ఒకరికొకరు విరోధమైపోతారు. ఇది రాకడకు సూచన. నేడో రేపో ప్రభు రాబోతున్నాడు. అయితే మేమేం చేయాలి అంటే, అయ్యా నువ్వు మా కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు అంట కదా, నాకు ఏడేసిన కొరకని ఆడేసినట్టుగానే ఉంది, నాకు సంతోషము, నాకు ఆనందము కావాలని నేను అడుగుతున్న ప్రభు అని అంటే చాలు. నీకు డబ్బున్నా లేకపోయినా, నీకు ఇల్లున్నా ఇల్లు లేకపోయినా, నువ్వు ధనవంతుడివైనా ధనవంతుడి కాకపోయినా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. అమ్మా నేను ఈ మాటలు ముగిస్తున్నాను, నేను ముగిస్తున్నాను. అయ్యా అమ్మ, అన్న, అక్క, చెల్లి, ఇదిగో మన తల్లిదండ్రులకు ఒక 4 కొడుకులుంటే ఎట్లా ప్రేమిస్తామో అందరినీ దేవుడు కూడా అట్లనే ప్రేమిస్తున్నాడు. రండి, యేసు ప్రభువుని నమ్మితే నీకు మోక్షం దొరుకుతుంది.